హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు షహనాస్ కుకింగ్ స్టైల్. ఈరోజు వీడియోలో గోంగూర పచ్చడిని ఒక మంచి టేస్ట్ తోటి ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఇందులో 2 స్పూన్ల వరకు వేరుశనగ పప్పు వేసుకొని వీటిని వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఇందులోకి నువ్వుల్ని 1 స్పూన్ వరకు వేసుకొని వీటిని కూడా వేయించుకోవాలి. వీటన్నిటిని సిమ్లో వేయించుకోవాలి. వీటిని వేయించుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో ఒక హాఫ్ స్పూన్ వరకు జీలకర్రని కూడా వేసుకోవాలి. జీలకర్రని వేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా మెంతులు వేసుకోవాలి. మెంతులు ఎక్కువగా వేసుకుంటే చేదు వస్తుంది కాబట్టి కొద్దిగానే వేసుకొని వీటిని కూడా దోరగా వేయించుకోవాలి. ఇవి కూడా వేగాక వీటిని కూడా అదే ప్లేట్లో తీసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత ఇందులోకి కారానికి తగినన్ని ఎండుమిర్చిని కూడా వేసుకోవాలి. ఈ ఎండుమిర్చి వేయించేటప్పుడు మరీ నల్లగా వేయించకుండా వీటి కలరు కొద్దిగా మారిన తర్వాత వీటిని కూడా అదే ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో గోంగూరని కూడా వేసుకొని దీన్ని మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇక్కడ ఒక పెద్ద సైజు గోంగూర కట్టని తీసుకున్నాను. దీన్ని ఒలుచుకొని శుభ్రంగా మట్టంతా పోయేంత వరకు 4-5 సార్లు కడిగి తీసుకున్నాను. ఈ విధంగా తీసుకున్నటువంటి గోంగూరని బాగా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. గోంగూర త్వరగానే ఉడికిపోతుంది కాబట్టి ఈ విధంగా మెత్తగా గోంగూర ఉడికిన తర్వాత దీన్ని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకుని గోంగూర తప్ప మనము ముందుగా వేయించుకున్నటువంటి వీటన్నిటిని మిక్సీ జార్లో వేసుకొని ఇందులోనే రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకొని వీటిని మెత్తటి పౌడర్లా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనము మెత్తగా ఉడికించి పెట్టుకున్నటువంటి గోంగూరని కూడా ఇందులోనే వేసుకోవాలి. ఇందులోనే ఒక చిన్న ఉల్లిపాయను కూడా కట్ చేసుకొని వేసుకొని వీటిని ఈ విధంగా మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చడికి తిరగమాత పెట్టుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులో 2-3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత ఇందులోకి 2 ఎండుమిర్చిని తుంచి వేసుకోవాలి. అలాగే హాఫ్ స్పూన్ వరకు ఆవాలు వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ పచ్చెనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు, అలాగే హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకోవాలి. ఇందులోనే 6-7 వరకు వెల్లుల్లి రెబ్బల్ని కొద్దిగా దంచి వేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఇవన్నీ వేగిన తర్వాత మనము గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి ఈ గోంగూరని కూడా ఇందులోనే వేసుకోవాలి. ఇలా గోంగూర వేసుకున్న తర్వాత ఈ ఆయిల్లోకి ఈ పచ్చడి అంతా మిక్స్ అయ్యే విధంగా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయడమే. అంతేనండి, చాలా టేస్టీగా ఉండేటటువంటి గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది. గోంగూర పచ్చడి టేస్ట్ గురించి ఇంకా మాటల్లో చెప్పనవసరం లేదు. దాంతోపాటు మనము ఇందులో పల్లీలు, నువ్వులు వేసాం కాబట్టి ఈ పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ఒకసారి దీన్ని ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.